వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న జరుపుకునే వరల్డ్ బుక్ డే అంటే ప్రపంచ పుస్తక దినోత్సవం కేవలం ఒక రోజు కాదు, అది జ్ఞానం, ఆలోచనల, కల్పనల పండుగ. పుస్తకం అంటే కాగితం మీద అక్షరాలు కాదు, అది మనిషిని మార్చే శక్తి. ఒక మంచి పుస్తకం మన ఆలోచనని పదును పెడుతుంది, మన దృష్టిని విస్తరిస్తుంది, మనల్ని మనమే అర్థం చేసుకునేలా చేస్తుంది. ప్రపంచాన్ని చూడలేకపోయినా పుస్తకాల ద్వారా ప్రపంచం మన దగ్గరికే వస్తుంది. మహానుభావుల అనుభవాలు, చరిత్ర పాఠాలు, భవిష్యత్తు ఆలోచనలు ఇవన్నీ ఒక పుస్తకంలోనే దాగి ఉంటాయి. రోజుకి కనీసం ఒక 20 నిమిషాలు చదవడం మొదలు పెడదాం. మొబైల్ స్క్రోల్ కంటే ఒక పేజీ తిప్పడం మొదలు పెడదాం. చదివే వ్యక్తి ఒక్క జీవితాన్ని కాదు, 100 జీవితాలను అనుభవిస్తాడు, 100 మందికి ఆదర్శంగా నిలుస్తాడు. అయితే ఈరోజు మీరు ఏ పుస్తకం మొదలు పెడుతున్నారు? నేనైతే ముందుగా నాకు పుస్తకాన్ని పరిచయం చేసిన వాళ్ళ గురించి, పుస్తకాల ప్రపంచంలోకి నన్ను గుంజుకుని లాక్కు వెళ్ళిన వాళ్ళ గురించి ఈరోజు కొంచెం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక 2 మంచి మాటలు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. కందుకూరి వీరేశలింగం పంతులు గారి వ్యాఖ్య. అలాగే బాబాసాహెబ్ మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనమే ఉంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నవలేస్తాయి. అంత మాత్రాన వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తుందా? అంటే పుస్తకాలు చదవడమే కాదు, ఆ పుస్తకం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది. క్లాస్ పుస్తకాలు చదవడం వేరు, వార్తాపత్రికలు, ఆదివారం సంచికలు చదవడం వేరు, ఇవన్నీ. అలాగే ఫస్ట్ నాకు పుస్తక పరిచయం అంటే చందమామ కథలు. చిన్నప్పుడు మా ముత్తాత గారు, పేరావధానులు గారు చందమామ, బాలమిత్ర ఈ పుస్తకాలు ఎక్కడి నుంచి తెప్పించేవాళ్ళు. మామూలుగా నెలకో 2 నెలలకు ఒకసారి ఆ పుస్తకాల్లో కథలు చదివించేవాళ్ళు. ఇవి కాకుండా పురాణాలు, ఇతిహాసాలు, వాటికి సంబంధించి ఆయన సంస్కృతంలో చెప్తూ, తెలుగులో అర్థం చెప్తూ దగ్గర కూర్చోబెట్టి చదివించేవాళ్ళు. ఆ తర్వాత ఆ మధ్యకాలంలో ఇక మళ్ళీ పుస్తకాలు చదవడం అనేది ఎక్కువగా జరగలేదు. పాఠ్య పుస్తకాలతోటే సరిపెట్టేశాం. మధ్యలో కొన్ని పుస్తకాలు చదివించేలాగా నన్ను ప్రోత్సహించింది మా డ్రాయింగ్ మాస్టర్ చింతలపూడి వెంకటేశ్వర్లు గారు స్కూల్లో. ఆ తరువాత మళ్ళీ కాలేజీలోకి వచ్చిన తర్వాత నా అంతటా నేను ఒక పుస్తకం చదవాలి అనుకుని తీసి చదివిన పుస్తకం మహాప్రస్థానం. ఈ మధ్యలో ఇంకొక పుస్తకం చాలా బాగా నచ్చిన పుస్తకం అండి. అన్ఫార్చునేట్లీ నేను పోగొట్టుకున్నాను దాన్ని. అమెరికా అదృష్టం అని చెప్పి ఈటీవీ సుమన్ గారు, ఏ లోకంలో ఉన్నారో కానీ చాలా ఫన్నీగా ఉంటుంది. అమెరికా వెళ్ళినటువంటి ఒక తెలుగు యువకుడికి అక్కడ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో. అవన్నీ అయిపోయిన తర్వాత ప్రస్థానం తర్వాత అసమర్థుడి జీవితయాత్ర, ఇలాగ ఎన్నో పుస్తకాలు వరుసగా చదువుకుంటూ వచ్చి అందులోంచి ఆ రోజుకి ఏదో నేర్చుకున్నాం. ఓకే, దాని జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకునే క్రమం. కొన్ని మర్చిపోతాం, కొన్ని గుర్తుపెట్టుకుంటాం, కొన్ని ఎప్పటికీ మర్చిపోలేకుండా ఉంటాం. అలాంటి పుస్తకాలు ఎన్నో. ఆ తర్వాత ఇక పుస్తక ప్రపంచంలో కంటే ఏ పుస్తకం అయినా సరే ముందు చదివి అది ఏంటి అనేది తెలుసుకునేలా చేయడానికి మాత్రం ప్రోత్సహించింది అంటే ఖచ్చితంగా మా వెంకట సిద్ధారెడ్డి అనే. ఎగ్జాక్ట్గా 2.5 years బ్యాక్ చదువు అనేటువంటి ఒక అప్లికేషన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. దాంట్లో కథలు చదవాలి, పుస్తకాలని చదవాలి. అలా ఒక వాయిస్ ఆర్టిస్ట్గా నాకు అందులో అవకాశం ఇచ్చారు. ఆఫ్టర్ దట్ చదువు అనేటువంటి అప్లికేషన్, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మొబైల్ స్క్రోల్ చేయడం ఒకటే కాదు అని చెప్పి. అండ్ ఆఫ్ కోర్స్ మేము మొబైల్లోనే చదువుతాం, పుస్తకం కొనుక్కొని చదవడానికి అదంతా కూడా మళ్ళీ ఇదవుతుంది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పుస్తకాన్ని, ఆ స్పర్శని, ఆ పేజీల వాసనని, ఆ శబ్దాన్ని కూడా అనుభవించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మొబైల్లో చదివేవాళ్ళు, ఈ కిండెల్లోనో వీటిలోనో చదివేవాళ్ళు, అదంతా డిఫరెంట్. చదువు అనేటువంటి అప్లికేషన్లో అయితే మీరు కథలు వినొచ్చు, కథలు చదువుకోవచ్చు. అనేక పుస్తకాలు కూడా దాంట్లో ఉన్నాయి, అది ఒకటి. అండ్ అన్మిక్షికి పబ్లిషర్స్ అదొకటి. అందులో కూడా ఎన్నో మంచి పుస్తకాలను తీసుకొస్తున్నారు. చరిత్రలో మరుగైపోయాయి అనుకున్నటువంటి పుస్తకాలను కూడా, అలాగే కొత్త రచయితలను కూడా ఇంకా తీసుకొస్తున్నారు. దళపతి సూరి అని, ఇంకా చాలామంది మిత్రుల పేర్లు సరిగ్గా గుర్తురావట్లేదు కానీ. సో అన్వీక్షకి పబ్లిషర్స్ వాళ్ళు ఆ పుస్తక ప్రపంచంలోకి నన్ను లాక్కెళ్ళిపోయారు పూర్తిగా. ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఏదో ఒక పుస్తకంలో ఒక 2-3 పేజీలు ఖచ్చితంగా చదవడం. ఆ రోజుకి నేను చేసేటువంటి పనిలో అదేమన్నా మార్పు ఉంటుందా, అదేమన్నా ఉపయోగపడుతుందా, లేదు దాని నుంచి కొత్తగా ఇంకేమన్నా చెప్పగలుగుతానని ప్రతిరోజు నేను పదును పెట్టుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ, చదువుకుంటూ వెళ్తున్నాను. ఇవాళ మీతో పాటుగా నేను చదవాలి అంటే, మీరు ఏ పుస్తకం చదువుతారో నాకు తెలియదు కానీ నేను మళ్ళీ ఇంకొకసారి ఈ పుస్తకం చదువుదాం అనుకుంటున్నాను. 101 కథలు మెరుగైన జీవితం కోసమని బొమ్మన సత్యనారాయణ రెడ్డి గారు, ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న
సాహిత్యం మీద ఆయనకున్నటువంటి అభిమానం, అభిలాషతోటి ఈ పుస్తకాన్ని రాశారు. మొత్తం 101 కథలు దీంట్లో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క లైఫ్ లెసన్, ఖచ్చితంగా లైఫ్ లెసన్ అని చెప్పాలి. ఇంకా మాట్లాడితే ప్రభుత్వం వారికి, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి ఒక చిన్న విజ్ఞప్తి. ఈ పుస్తకంలో ఉన్నటువంటి కనీసం కొన్ని కథల్ని ఖచ్చితంగా పిల్లలకి వాళ్ళ రోజువారీ పాఠ్యాంశాల్లో దీన్ని పెట్టేలాగా కూడా ఐ కెన్ రికమెండ్ దిస్ డెఫినెట్లీ. ఈ విశ్వంలో చెలించే ప్రతి వస్తువుకి ఇంధనం కావాలి. మానవ జీవిత పురోగమనానికి ప్రేరణ అనేదే ఒక ఇంధనం. ఈ పుస్తకం ఎందుకు రాశారు అనేటువంటిది, ఈ పుస్తకం రాయాలి అనిపించడానికి ప్రధాన కారణం మనమందరం జీవితంలో ఎదగాలని, ప్రయోజనాత్మకంగా ముందుకు సాగాలని కలిగే తపన. మనలో చాలామందికి ఎన్నో నైపుణ్యాలు ఉన్నప్పటికీ అవి సరైన దిశలో ప్రదర్శించడానికి అవసరమైన మార్గదర్శకత్వం లేకపోవడం మరియు ప్రేరేపించేటువంటి ఆప్తులు లేకపోవడం వల్ల ఆ నైపుణ్యాలు ఉపయోగపడకుండా పోతున్నాయని అనిపించింది. అంతేకాకుండా సరైన అభిప్రాయాలు మరియు అనుకూల దృక్పథాలు ఏర్పరచుకోవడం లేదనిపించింది. ముఖ్యంగా మన దేశ జనాభాలో అత్యధిక శాతం యువత ఉన్నప్పటికీ వారికి సరైన ప్రేరణ లేకపోవడం వల్ల విజయవంతమైన జీవితాన్ని గడపలేకపోతున్నారని గుర్తించాను. అంతేకాకుండా మనలో చాలామంది నిత్య జీవితంలో చిన్న సమస్యలకి, జీవన ప్రయాణంలో ఎన్నో చిన్న ఆటంకాలకి మదన పడిపోతూ జీవన మాధుర్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారనిపించి ఈ పరిస్థితి మార్చడంలో నా వంతు సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాస్తున్నాను. ఈ పుస్తకంలో కథల ద్వారా మరియు కొన్ని యథార్థ సంఘటనల ద్వారా ప్రేరణ కలిగించి మరియు నిరుత్సాహాన్ని వదిలించుకుని సక్రమ మార్గంలో ఆలోచించే విధంగా చూసేవాటి పట్ల, విన్నవాటి పట్ల అనుకూల దృక్పథం ఏర్పరచుకునే విధంగా అందించి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని అనిపించింది. ఇది నా సామాజిక బాధ్యతగా భావించి నేను ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఈ పుస్తకం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేరణ పొంది తమ జీవితాల్లో ఆనందంగా, సంతృప్తిగా మరియు విజయవంతంగా ముందుకు సాగాలని నా ఆకాంక్ష. ఈ కథల ద్వారా కొంతమందికైనా ప్రేరణ కలిగించి సానుకూల దృక్పథం అంటే పాజిటివ్ నేచర్ ఏర్పరచుకునేటువంటి విధంగా సహాయపడితే నా ప్రయత్నం ఫలించినట్టే. మీ అందరి మద్దతు మరియు అభిప్రాయాలను ఆశిస్తూ ధన్యవాదాలు. మీ బొమ్మన సత్యనారాయణ రెడ్డి. బొమ్మన సత్యనారాయణ రెడ్డి గారు ఆయన వ్యావహారికంగా ఒక రచయిత కాదు. డెఫినెట్గా ఆయన చాలా పెద్ద ప్రొఫెషనల్ జాబ్లో ఉన్నారు. ఆయన 25 సంవత్సరాల నుంచి ప్రొఫెషనల్గా హాస్పిటల్స్, రీటైల్, రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్లో HR హ్యూమన్ రిసోర్స్ విభాగంలో హెడ్గా ఆయన పనిచేస్తూ వస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి PGDPM అండ్ IR, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి MA సైకాలజీతో పాటుగా MBA HR, అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి MSc సైకాలజీ, ప్రస్తుతం SR యూనివర్సిటీ వరంగల్ నుంచి మానవ వనరుల నిర్వహణలో పరిశోధన, త్వరలోనే PhD కూడా ఆయన పూర్తి చేయబోతున్నారు. ఆయన 101 కథలు అంటే ప్రతిదీ జీవితంలో ఏదో ఒక చోట మనకి ఖచ్చితంగా మనకి కనిపించేదే. యూ బికమ్ వాట్ యు కన్జ్యూమ్. ఈ కథ చదువుకుందాం ఒకసారి. అనగనగా ఒక చిన్న గ్రామంలో నందయ్య అనే రైతు ఉండేవాడు. అతను 4 సంవత్సరాలుగా ఎంతో శ్రమించి వ్యవసాయం చేస్తున్నా సరైన దిగుబడి మాత్రం రాకపోవడంతో చాలా బాధపడుతున్నాడు. అదేవిధంగా వ్యవసాయం చేస్తున్న ఇతర రైతులకు మంచి పంట రావడం చూసి తనకు మాత్రమే ఇంత తక్కువ దిగుబడి ఎందుకు అని నిరాశ చెందుతూ ఉండేవాడు. ఒకరోజు అతని మిత్రుడు అతన్ని చూసి, ఏమైంది నందయ్య, ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అడిగాడు. నందయ్య తన బాధను వివరించగా, మిత్రుడు, మన ఊరి ఆలయ పూజారిని అడుగు, ఆయన తప్పకుండా నీకు ఒక సలహా ఇస్తాడు అని చెప్పాడు. నందయ్య వెంటనే ఆలయానికి వెళ్ళి పూజారిని కలిసి తన సమస్య చెప్పాడు. పూజారి, నీవు పొలానికి వెళ్లే ముందు రోజు ఆలయానికి వచ్చి దేవుడికి దండం పెట్టి వెళ్ళు, నీకు మంచి ఫలితం వస్తుంది అని సూచించాడు. కానీ నందయ్య సందేహంగా, స్వామి, నా పొలం ఊరి చివర ఉంది, గుడి ఇంకొక వైపున ఉంది, ప్రతిరోజు ఆలయానికి వచ్చి దండం పెట్టి వెళ్ళడం వల్ల పొలానికి చేరుకోవడం చాలా ఆలస్యం అవుతోంది, ఇంకో మార్గం చెప్పండి అని అడిగాడు. దానికి పూజారి అయితే, దారిలో ఏదైనా గుడి ఉంటే అక్కడే ఆగి దండం పెట్టుకుని వెళ్ళు అన్నాడు. ఇంకా విచారిస్తూ, స్వామి, దారిలో ఉన్న దేవాలయం కూడా వేరే వైపునే ఉంది, అక్కడికి వెళ్ళొచ్చే వరకు కూడా పొలం పనులకు ఆలస్యం అవుతుంది, ఇంకో ప్రత్యామ్నాయం చెప్పండి అన్నాడు. ఆలోచించిన పూజారి, సరే నువ్వేం చేయగలవో చెప్పు, నేను ఇచ్చిన సలహా నువ్వు పాటించలేకపోతున్నావు కాబట్టి నువ్వు ఏది చెప్తే దాని ప్రకారం సలహా ఇస్తాను అన్నాడు. దానికి నందయ్య, నా పొలం పక్కనే నా మిత్రుడు సుందరయ్య పొలం ఉంది, ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అతన్ని చూసి హలో చెప్పి భోజనం చేస్తాను అని చెప్పాడు. పూజారి చిరునవ్వుతో, అలాగే చెయ్యి, కానీ క్రమం తప్పకుండా చెయ్యి, నేను నీకోసం దేవుడికి ప్రత్యేక పూజ చేస్తాను అని చెప్పాడు. అప్పటి నుంచి నందయ్య నిత్యం భోజనం చేసే ముందు సుందరయ్యని చూసి హలో చెప్పే అలవాటు చేసుకున్నాడు. కొన్ని రోజులకే అతని పొలం పచ్చగా, పంట బాగా పెరిగింది. ఈసారి మంచి దిగుబడి వస్తుంది అనిపించడంతో నందయ్య మరింత నిబద్ధతతో తన ప్రతిరోజు హలో చెప్పే నిబంధనని పాటించాడు. ఒకసారి అలాగే మధ్యాహ్నం భోజనం చేసేందుకు సిద్ధమవుతున్న నందయ్య పక్క పొలంలో సుందరయ్యని చూసి హలో చెప్పాలనుకున్నాడు, కానీ అతను కనిపించలేదు. ఆసక్తిగా పొలంలోకి వెళ్ళి పనివాళ్ళని అడిగాడు. వారు సుందరయ్య నీళ్లకు ఆటంకం కలుగుతున్నందున పై కాలువలో మట్టిని తొలగించేందుకు వెళ్ళాడు అని చెప్పారు. దూరంగా ఉన్న సుందరయ్యని చూసి నందయ్య హలో అని చెప్పేందుకు అతని దగ్గరికి వెళ్ళాడు.
అదే సమయంలో సుందరయ్య తలెత్తి అటు ఇటు చూస్తూ ఉన్నాడు. నందయ్య చూశాను హలో చెప్పాను అంటూ వెనుతిరిగిపోతుండగా సుందరయ్య ఆగు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. కంగారుగా ఏదో పట్టుకుని వస్తున్న సుందరయ్యని చూసి నందయ్య ఆగాడు. సుందరయ్య ఉత్సాహంగా నీళ్ళొచ్చే కాలువ తవ్వుతుంటే ఈ చెంబు దొరికింది, దీని నిండా బంగారు నాణాలు ఉన్నాయి, నేను మరియు నీవు మాత్రమే చూసాం, మిగతా వాళ్ళు ఎవరు చూడలేదు, ఇది గ్రామ పెద్దలకు తెలిస్తే అందరికీ పంచిపెడతారు, మనకేమీ ఉపయోగం ఉండదు, కానీ మనిద్దరం మాత్రమే చూసాం కాబట్టి సగం సగం పంచుకుందాం అని సగం పంచిచ్చాడు. నందయ్య కాస్త ఆశ్చర్యంగా చూసి క్రమం తప్పకుండా క్రమశిక్షణగా ఒక పద్ధతిని నిజాయితీగా పాటించడం ద్వారా తనకి ఎలాంటి అదృష్టం తెచ్చిపెట్టిందో అర్థం చేసుకున్నాడు. ఇక్కడ నా దృష్టికోణంలో అర్థం చేసుకున్న చరిత్రలోని ఒక 2 సంఘటనలు. సర్ ఐజక్ న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు తన మీద యాపిల్ పడ్డప్పుడు అకస్మాత్తుగా గురుత్వాకర్షణ శక్తిని కనుక్కున్నాడు. అనే కథ ప్రచారంలో ఉంది, కానీ అది వాస్తవం కాదు. ప్రతి వస్తువు ఎందుకు పైనుంచి కింద పడుతుంది అని క్రమం తప్పకుండా నిత్యం తన మెదడు నిండా అంతర్లీనంగా అదే ఆలోచనలతో మునిగి ఉన్నాడు. తన చెట్టు కింద కూర్చున్నప్పుడు జరిగిన అనుభవాన్ని అన్వయించుకుని గురుత్వాకర్షణ శక్తి సూత్రాన్ని కనుక్కున్నాడు. అంటే ఒక్క రోజులో అకస్మాత్తుగా కనుక్కోలేదు అని గమనించాలి. అదేవిధంగా ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్కిమిడిస్ కూడా తన బాత్ టబ్లో స్నానం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా తన ఆర్కిమిడిస్ సూత్రాన్ని కనుక్కున్నట్టుగా ఒక కథ ప్రచారంలో ఉంది, కానీ ఆ సూత్రం అంతా అకస్మాత్తుగా ప్రతిపాదించింది ఏమీ కాదు. తను రాజుగారు ఆజ్ఞాపించినట్టుగా ఆభరణాన్ని చెడగొట్టకుండా నాణ్యతని ఎలా కనుక్కోవాలని నిత్యం ఆలోచిస్తున్నాడు. తను స్నానం చేసేటప్పుడు అంతర్లీనంగా ఉన్న ఆలోచన జరిగిన అనుభవాన్ని అన్వయించుకుని సూత్రాన్ని ప్రతిపాదించాడు. కానీ యాదృచ్ఛికంగా ప్రతిపాదించింది ఏమీ లేదు. ఏదైనా పని క్రమశిక్షణతో నిజాయితీతో చేస్తే క్రమం తప్పకుండా అది ఎప్పుడూ మనకి మంచి ఫలితాలని ఖచ్చితంగా తీసుకువస్తుంది. అదృష్టం అనేది ప్రయత్నంతోటే వస్తుంది. కాబట్టి ఏ పనినైనా పూర్తి నిబద్ధత, క్రమశిక్షణ, నిజాయితీతో క్రమం తప్పకుండా చేయాలి. ఇప్పుడు తినగ వేము తీయనుండు అని ఒక పాత సామెత గుర్తు చేసుకోవాలి. సో యు బికమ్ వాట్ యు కన్జ్యూమ్. ఇది కదా. దీని ద్వారా మీరేం అర్థం చేసుకున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరొకసారి బర్డ్ మీడియా ప్రేక్షకులు మిత్రులందరికీ కూడా ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు.